ఆరోగ్య మిత్ర యాప్ను డౌన్లోడ్ చేసుకునేందుకు ముందుగా మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళాలి. ఇక్కడ సెర్చ్ బార్లో ఆరోగ్య మిత్ర అని టైప్ చేయండి. మీకు ఆరోగ్య మిత్ర యాప్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఇన్స్టాల్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేయగానే యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఆరోగ్య మిత్ర యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత మీరు మీ అకౌంట్ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి గాను మీరు ఆరోగ్య మిత్ర యాప్లో లెఫ్ట్ సైడ్ టాప్లో మెనూ బార్ కింద క్లిక్ చేయండి. మెనూ బార్లో చివర ఉన్న లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి, లేదా మీ మొబైల్ టాప్ రైట్ సైడ్ కార్నర్లో ఉన్న పర్సన్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సైన్ ఇన్ పేజ్ వస్తుంది. మీరు బాటమ్ను చూసినట్లయితే డోంట్ హ్యావ్ అకౌంట్ రిజిస్టర్ అని మీకు కనిపిస్తుంది. రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కస్టమర్ లాగిన్ పేజ్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ముందుగా ఫస్ట్ నేమ్ అని ఉంది కదా, మీరు మీ పూర్తి పేరు రాయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్గా నేను రామకృష్ణ అని టైప్ చేస్తున్నాను. తర్వాత లాస్ట్ నేమ్ అనగా మీ ఇంటి పేరు ఎంటర్ చేయాలి. తర్వాత మీకు మెయిల్ ఐడి ఉన్నట్లయితే మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి, లేదు అంటే ఆప్షనల్గా వదిలేయవచ్చు. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ టైప్ చేయండి. మొబైల్ నెంబర్ టైప్ చేసిన తర్వాత పాస్వర్డ్ని క్రియేట్ చేయండి. గుర్తుంచుకోండి, పాస్వర్డ్ ఖచ్చితంగా 6 లెటర్స్ లేదా 6 నెంబర్స్ కన్నా ఎక్కువగా ఉండాలి. ఆ తర్వాత మీరు పైన ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేశారో అదే పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా అదే విధంగా ఉండేలాగా ఎంటర్ చేయండి. ఆ తర్వాత సెండ్ ఓటీపీ అని మీకు పాస్వర్డ్ పైన ఉంటుంది. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీరు సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుంది లేదా నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీద వచ్చిన ఓటీపీని కాపీ చేసుకొని ఓటీపీని ఎంటర్ చేయండి, లేదా మీకు వచ్చిన మెసేజ్లోకి వెళ్ళి వచ్చిన మెసేజ్లో ఓటీపీని కాపీ చేసుకొని ఓటీపీ వద్ద ఎంటర్ చేయండి. ఆ తర్వాత సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేయండి. మీ అకౌంట్ సక్సెస్ఫుల్లీ క్రియేట్ అయినట్టు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మీ అకౌంట్ సక్సెస్ఫుల్లీ సైన్ అప్ అయిన తర్వాత మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆరోగ్య మిత్ర యాప్ హోమ్ పేజ్లో రైట్ సైడ్ కార్నర్లో ఉన్న కస్టమర్ ఐకాన్పై క్లిక్ చేస్తే లాగిన్ పేజీ వస్తుంది. ఇక్కడ మీరు ముందుగా మీ మొబైల్ నెంబర్, ఆ తర్వాత మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయండి.